పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణకు మంచిర్యాల నియోజకవర్గం నుంచి 1,00,000 మెజార్టీ ఇస్తామన్నారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి, లక్సెట్పేట్ మండలాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు ప్రేమ్సాగర్ రావు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయనుకున్న యువత ఉద్యోగాలు లేక ఆటో డ్రైవర్లుగా మారారన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. తాను ఎంపీగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా పాల్గొన్నారు. ఈరోజు మీ అందరి మీద నమ్మకంతో ఈ దండపల్లి మండల్ నా సొంత మండల్, ఈ అక్కా చెల్లెళ్ళు, పెద్దమ్మలు, అన్నదమ్ములు, రైతు సోదరులు, ప్రత్యేకంగా యువకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ప్రతినిధులు మీ అందరి మీద నమ్మకంతో అక్కడ చాలా సందర్భాల్లో నాకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పి 1,00,000 మెజార్టీ ఇస్తామని చెప్పడం జరిగింది. మిమ్మల్ని అందరిని నమ్ముకొని ఇచ్చిన ఇంతవరకు ఏ మాట కూడా పోలేనది. ఖచ్చితంగా మా మాట మీరు నిలబెడతారు అనుకుంటే ఒక్కసారి ఉన్న వాళ్ళందరూ నిలబడి 2 చేతులు గట్టిగా కాబట్టి అందరు నిలబడాలి మొత్తం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. మొదటిగా కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మన పెద్దపల్లి ప్రాంతానికి కాకా గారికి 70 ఏళ్ల అనుబంధం ఉన్నది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ యాజిటేషన్ అప్పుడు 1969 తొలి యాజిటేషన్ అప్పుడు కూడా బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాకా వెంకటస్వామి గారు అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ వస్తే మన జీవితం మారిపోతుంది, మన బతుకులు మారిపోతాయని ఏదైతే మనం అందరం నమ్మి చూసినామో మోసపోయిన మనం గత 10 సంవత్సరాలు అని చెప్పి ఇవాళ మనకు తెలుస్తుంది. కాకా వెంకటస్వామి గారు తెలంగాణ వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఏదైతే నమ్మినామో ఇవాళ 10 సంవత్సరాల తర్వాత చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన యువత ఎంబీఏలు, బీకాంలు చదువుకొని ఈరోజు ఆటోలు నడుపుకున్న పరిస్థితి ఉన్నది. ఇది ఎంత బాధాకరమైన విషయమో నాకు తెలుసు. నేను కూడా గత 10-12 సంవత్సరాలు పారిశ్రామిక రంగంలో ఉన్నా, ఎంతో కృషి చేసి కష్టపడి 2 కొత్త ప్రోడక్ట్స్ కనిపెట్టిన కాకా గారు ఎప్పుడు చెప్పేటోళ్ళు హమ్ కిసీసే కమ్ నయ్యే అని చెప్పేటోళ్ళు. అంటే మనం ఎవ్వరికి తక్కువ కాదు, మనకు కూడా ఒక దిమాగ్ ఉన్నది, మనకు కూడా బలం ఉన్నది, కష్టపడి కృషి చేస్తే మనం కూడా ఏదన్నా సాధించుకోవచ్చు అని చెప్పి కాకా గారు మళ్ళీ మళ్ళీ చెప్పేవారు. నాకు యువతని ఎట్లా ప్రోత్సహించాలా, యువతని మంచి బాటలో ఎట్లా పెట్టాలా అనేది గత 10 సంవత్సరాల్లో నేర్చుకున్నాను. ఈ వచ్చే ఎన్నికల్లో మీ అందరి కోరుకున్నది ఏంటంటే నన్ను మీ ఇంట్లో ఒక చిన్న కొడుకు లెక్క చూసి మీ అందరు నాకు ఆశీర్వాదం ఇస్తే మీకోసము పార్లమెంట్లో మీ చిన్న కొడుకు లెక్క ఒక వాయిస్ అయ్యి ఖచ్చితంగా మన ప్రాంతానికి నిధులు తీసుకొచ్చే పోరాటం చేస్తా అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. ఈ ప్రాంతంలో మన గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గత 10 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడి సాగునీటి సమస్య వచ్చింది మన ప్రాంతంగా అని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే. ఈ సమస్య మీద నేను బాధ్యత తీసుకొని మన ప్రియతమ ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాలతోటి ఖచ్చితంగా దాని మీద పనిచేసి మన భూమిలో సాగునీటి మంచిగా వచ్చేటట్టు చూస్తామని చెప్పి నా బాధ్యత పరంగా చెప్తున్నా మీ అందరికీ. అదే విధంగా ఇక్కడ యువకులు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళకు ఉద్యోగాలు లేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటింటికి ఒక ఉద్యోగం అని చెప్పినప్పుడు కేసీఆర్ గారు మాట ఇచ్చినారు. డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి మన మీద ఎగతాళి చేసినాడు. మీ ఇంటికి అల్లుడు వస్తే ఎక్కడ ఉంటుంది, మేకు వస్తే ఎక్కడ ఉంటుంది అని చెప్పి జోకులు కొట్టినాడు మన మీద. కానీ ఇప్పుడు చూస్తే 10 సంవత్సరాల తర్వాత మనం అందరము గుర్తు చేసుకునేది ఇందిరమ్మ ఇల్లులే. అవునా కాదా అమ్మా? ఖచ్చితంగా నాకు మీ ఆశీర్వాదం ఇస్తే పార్లమెంట్లో మన పెద్దపల్లి ప్రాంతానికి, మంచిర్యాల ప్రాంతానికి కష్టపడి పనిచేసి
ఇక్కడ ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను.